శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అది ఐక్యరాజ్య సమితి కీలక సమావేశం. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఎప్పట్లాగే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ప్రతి సమావేశంలోనూ తన విభజనాత్మక అజెండాను ముందుకు నెట్టి భారత్పై ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది పాక్. ఈ సమావేశంలో కూడా జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. ఏకపక్షంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుందని గగ్గోలు పెట్టింది. భారత్ను అభాసుపాలు చేయాలని అబద్ధాలను ఏకరువు పెట్టింది. అంతర్జాతీయ వేదికపై మనల్ని మరోసారి టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఇలాగే వ్యవహరిస్తోంది. అయితే పాక్ దురాగతాన్ని ఎండగట్టి అదే వేదికపై గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. జమ్మూ కశ్మీర్తో పాటు లడ్డాఖ్ ముమ్మాటికి భారత్దేనని తేల్చి చెప్పింది. సింధు జలాలను ఎందుకు ఆపాల్సి వచ్చిందో కూడా ప్రపంచానికి వివరించింది. ఈ సమయంలో మన దేశం తరపున స్వరం వినిపించిన ఆ శక్తి ఒక కమ్మ వ్యక్తి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈ పాత్రను అద్భుతంగా పోషించారు. మన దేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు. దీంతో పర్వతనేని హరీష్ పేరు మారుమోగింది. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్తలే కనిపించాయి. అంతర్జాతీయ వేదికపై పాక్కు బుద్ధి చెప్పిన భారత్ అంటూ ఆర్టికల్స్ వచ్చాయి. అంతటా హరీష్ ఫోటోనే. ఇంతకీ ఈ పర్వతనేని హరీష్ ఎవరు? ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఆ వివరాలేంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులకు గొప్ప అవకాశంగా భావించే ఉద్యోగాల్లో ఐక్యరాజ్య సమితిలో రాయబారి ఉద్యోగం కూడా ఒకటి. దీన్ని ఉద్యోగం అనే కంటే ఒక గౌరవంగా కూడా చెప్పుకుంటారు. అందులో శాశ్వత ప్రతినిధి హోదా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి స్థాయికి ఎదిగిన వారు చాలా అరుదు. ఎంతో కార్యదీక్షత, అంతర్జాతీయ అంశాలపై అద్భుతమైన అవగాహన, మంచి ట్రాక్ రికార్డు ఉన్న వారికే ఈ అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అతి కొద్ది మందిలో పర్వతనేని హరీష్ కూడా ఒకరు. ఈయన సేవలను, మేధస్సును మెచ్చి కేంద్రం ఈ పదవి అప్పగించింది. ఐక్యరాజ్య సమితి వేదికగా మన స్వరాన్ని వినిపిస్తున్న పర్వతనేని హరీష్ విశాఖపట్నంలోని ఓ కమ్మ కుటుంబంలో జన్మించారు. విజయవాడలో పెరిగారు. హరీష్ పాఠశాల విద్యాభ్యాసం విజయవాడ పటమటలోని ఎన్ఎంఎస్ పబ్లిక్ స్కూల్లో సాగింది. లయలా కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. డిగ్రీ తర్వాత కోల్కతా ఐఐఎంలో మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో ఐఎఫ్ఎస్కి ఎంపికై భారత విదేశాంగ శాఖలో చేరారు. ఈయన తండ్రి పిఎస్వి ప్రసాద్ 1968వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అంతకుముందు హైదరాబాద్ ఐపీఎస్ శిక్షణ అకాడమీ అదనపు డైరెక్టర్ గాను పనిచేశారు. ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రసాద్ యూపీ పోలీస్ శాఖలో పనిచేయడంతో హరీష్ కూడా ఎక్కువగా ఉత్తరాదిలోనే ఉండిపోవలసి వచ్చింది. అక్కడే చదువుకుని ఐఎఫ్ఎస్కి ఎంపికయ్యారు. ఆ తర్వాత వివాహం కూడా అక్కడే చేసుకున్నారు. ఈమె కుటుంబ చరిత్ర కూడా చాలా గొప్పది. ఈడ్పుగంటి రాఘవేంద్రరావు మనవరాలు నందిత. బ్రిటిషర్ల కాలంలో ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ బెరార్కు ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశారు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు. భారతదేశంలోనే తొలి గవర్నర్గా రికార్డు సృష్టించారు. ఈడ్పుగంటి రాఘవేంద్రరావు తండ్రి, తాతలది మన తెలుగు ప్రాంతమే. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా సరిహద్దులోని ఓ గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబం వారిది. రాఘవేంద్రరావు తాత అమ్మన్న అప్పట్లోనే బాగా స్థిరపడ్డారు. వ్యవసాయం చేస్తూనే కాంట్రాక్టర్గా ఎదిగారు. సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ఆ క్రమంలో ఆయన కుమారుడు నాగన్న ఆ వ్యవహారాలను చూస్తూ అక్కడే స్థిరపడిపోయారు. కాంప్టే, బిలాస్పూర్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడా సంపాదించారు. వృత్తిరీత్యా అక్కడే సెటిల్ అవ్వడంతో రాఘవేంద్రరావు కూడా అక్కడే జన్మించారు. అక్కడే పెరిగి పెద్దై గవర్నర్ స్థాయికి ఎదిగారు. హరీష్ తండ్రి పిఎస్వి ప్రసాద్ కూడా ఉత్తరాదిలోనే సెటిల్ అవ్వడంతో అలా హరీష్ నందిత వివాహం జరిగింది. ఈడ్పుగంటి రాఘవేంద్రరావుపై ప్రత్యేక ఎపిసోడ్ను మనం ఇప్పటికే అందించాం కూడా. ఇక హరీష్ ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. భారతదేశ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల విభాగానికి సంబంధించిన ఆర్థిక దౌత్య విభాగానికి నాయకత్వం వహించారు హరీష్. G20 సమావేశాలు, G7 సమ్మిట్, బ్రిక్స్ సమావేశం, ఐబీఎస్సీ వంటి అంతర్జాతీయ చర్చలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జర్మనీలో భారతదేశ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులయ్యారు. పర్వతనేని హరీష్ కేరోలోని అరబిక్ విశ్వవిద్యాలయంలో అరబిక్ భాష నేర్చుకున్నారు. ఈ కారణంగా అరబ్ దేశాల్లో భారతదేశం తరపున పనిచేసే అవకాశం దొరికింది. ఈ క్రమంలోనే కైరో, రియాద్లోని భారతీయ మిషన్లలో పనిచేశారు. గాజా సిటీలోని పాలస్తీనా అథారిటీకి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. నియర్ ఈస్ట్లోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు ఆసియా, ప్రజా సంబంధాల విభాగాల్లో పనిచేశారు హరీష్.
2007 నుండి 5 ఏళ్ల పాటు భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీ, స్పెషల్ డ్యూటీస్ ఆఫీసర్గా కూడా సేవలందించారు. హరీష్ పూర్తి దౌత్య జీవితం 2012లో మొదలైంది. ఆ ఏడాది జులైలో అమెరికాలోని హ్యూస్టన్లో భారత కాన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ అమెరికాలోని సౌత్ వెస్ట్ ప్రాంతానికి చెందిన 8 రాష్ట్రాల వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంకు రాయబారిగా నియమించబడ్డారు. అక్కడ 2019 వరకు పనిచేశారు. ఇలా ఆయన సర్వీసుల్లో ప్రపంచమంతా చుట్టేశారు. కీలకమైన దేశాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. 2021లో భారత ప్రధాని హరీష్ ను ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి కొత్త రాయబారిగా నియమించారు. 2021 డిసెంబర్ 6న ఈ బాధ్యతలు స్వీకరించారు. 2017 నుండి ఆ పదవిలో ఉన్న ముక్తా దత్తా తోమర్ స్థానంలో హరీష్ ను భారత ప్రభుత్వం నియమించింది. డెసిల్డార్ఫ్, ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్, హాంబర్గ్, మ్యూనిచ్లలో ఉన్న భారతీయ కాన్సులేట్ల నిర్వహణ కూడా హరీషే చూసుకున్నారు. ఈయన హయాంలోనే జర్మనీతో భారత సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. వాణిజ్య సంబంధాలు కూడా బలపడ్డాయి. భారత్, జర్మనీ మంచి మిత్ర దేశాలుగా ఎదిగాయి. దీని వెనుక హరీష్ కృషి ఎంతో ఉందని దౌత్యవేత్తలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక జర్మనీలో భారత రాయబారిగా ఉన్న హరీష్ సేవలను ఐక్యరాజ్య సమితిలో ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా నియమించింది. ఇది అత్యంత కీలకమైన హోదా. గతంలో ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారులుగా ప్రస్తుత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పనిచేశారు. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు హరీష్ కు అప్పగించింది కేంద్రం. ఈ విధులను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ అంతర్జాతీయ వేదికపై మన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు పర్వతనేని హరీష్. ఈయన కృషి, పట్టుదల అమోఘమని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో హరీష్ మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.